తెలంగాణ వ్యాప్తంగా కూడా విచ్చలవిడిగా మందు ఏర్లై వారింది. డబ్బులు విపరీతంగా కోట్ల రూపాయలు డబ్బులు పంచిపెట్టిండ్రు. నిన్న లాస్ట్ పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా కోట్లు మరి ఆ డబ్బులు పోలీసులే దగ్గరుండి తీసుకొచ్చి పంచిపిస్తారు. ఎప్పుడు ఇట్లా ఉండకుండే పోలీస్ వ్యవస్థ అనేది పకడ్బందీ ఉండేది. ఎలక్షన్స్లలో అక్కడ డబ్బులు దొరికినాయి, ఇక్కడ డబ్బులు దొరికినాయి అని ఉండేది. ఇప్పుడు అదంతా ఏం లేదు. మందు తెచ్చుకో, పంచుకో, చేసుకో. ఇక పోలీసు వాళ్ళ దగ్గర ఉంటే అవతల మాత్రం పంచొద్దు అని భయపెట్టడం, షాపులలో భయపెట్టడం, వైన్ షాపులలో భయపెట్టడం, మాకు ఇన్ని ఇవ్వాల్సిందే, ఉద్దరియాల్సిందే, చేయాల్సిందే అని భయపెట్టడం. చలివిడిగా అధికార దుర్వినియోగం చేస్తున్న ఎలక్షన్ కమిషన్ అనేది నిమ్మకు నీరెత్తినట్లుంది. అసలు ఎలక్షన్ కమిషన్ ఉందా లేదా ఎవరికి అర్థం కాని పరిస్థితి. రాష్ట్రంలో కిడ్నాప్లు, ఆత్మహత్యలు చేసే స్థాయికి లేదంటే ఎంత భయంకరమైనటువంటి ఒత్తిళ్లు చూడండి. ఇట్లా డబ్బు ఎంత మీరు ఉపయోగించినా మళ్ళీ ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్, బీజేపీ ఇంకా కొంతమంది అందరూ ఐక్యమైనారు. బీఆర్ఎస్ ను ఢీకొనడానికి మొత్తం టోటల్ అన్ని పార్టీలు ఐక్యమై బీఆర్ఎస్ ను ఓడించాలని ప్రయత్నం చేస్తున్నారు.